దేవునికి పక్షపాతం లేదు అనే మాట స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి దేవునికి పక్షపాతం లేదు. దేవుడు అందరినీ ఒకేలాగా సృజించాడు. ఆయన సన్నిధిలో అందరూ కూడా ఒకటే. ఆయనకి పేద గొప్ప, ధనిక బీద, చదువు, విద్యావంతులు పామరులు అనే భేదాలు ఏమీ లేవండి. పలుకుబడి ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఇటువంటి వ్యత్యాసాలు దేవునికి ఏమీ లేవు. ఆయన దృష్టిలో అందరూ సమానులే. దేవుని వాక్యం ఏం తెలియజేస్తుందంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఆయన పేదవాళ్ళ కోసం గొప్ప వాళ్ళ కోసం అందరి కోసం ఆయన చనిపోయాడు కల్వరి సిలువలో. ప్రతి ఒక్క మనిషి యొక్క పాపాన్ని బట్టి లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రెపిల్లగా ఆయన ప్రతి ఒక్కరి పాపం నిమిత్తం ఆయన చనిపోయాడండి. ఆయనకి ఏ భేదాభిప్రాయాలు లేవు, ఏ వ్యత్యాసాలు లేవు. ఆయన ఏ వర్గానికో ఒక పేదవాళ్ళ దేవుడో లేకపోతే తృణీకరింపబడిన వాళ్ళ దేవుడో కాదు, లేకపోతే గొప్ప వాళ్ళ దేవుడో కాదు, లేకపోతే నల్ల జాతి తెల్ల జాతి తెల్లవాళ్ళ దేవుడో కాదండి. ఆయన లోకంలో ఉన్న ప్రజలందరి కోసం చనిపోయాడు. యేసుక్రీస్తు అందరికీ